నమస్తే అండి. నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో గ్రో చేసుకున్న ఒక ఎగ్జాటిక్ వెరైటీ మీకు చూపిస్తాను. చూడండి, చైనీస్ క్యాబేజ్ ఆర్ బాక్చాయ్ ఆర్ పాక్చాయ్ అంటారండి. ఇది బ్రాసికా ఫ్యామిలీకి చెందింది. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు సీడ్స్ తెచ్చుకున్నానండి. సీడ్స్ తెచ్చుకొని వేసుకున్నాను. బాగానే వచ్చాయి మొక్కలన్నీ. కానీ వర్షాలు పడినప్పుడు చాలా మొక్కలు పోయినాయి. ఫైనల్గా ఒక 3 మొక్కలు మిగిలాయండి. దీనికి అనువైన సీజన్ వింటర్ అండి. వింటర్లో బాగా గ్రో అవుతుంది. సన్లైట్ అయితే ప్రాపర్గా ఉండాల్సిందే. వీటికి తేమ ఎక్కువ ఉండాలి. సన్లైట్ ప్రాపర్గా ఉండాలండి. కొంచెం తేమ ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలి. నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. సలాడ్స్లో యూజ్ చేసుకున్నాను. ఒకసారి పప్పులో కూడా వేసాను. పప్పులో వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్ ఉందండి. ఇప్పుడైతే మనం ఈ చైనీస్ క్యాబేజ్ని హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి, ఇదంతా వాటరీనే. ఇక్కడ చూడండి, స్టెమ్ చూడండి. ఇక్కడ ఇలా ఇలా హార్వెస్ట్ చేసేసుకుంటే ఈ పక్క నుంచి మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇవి గ్రో అవుతుంటాయి. కొంచెం టెండర్గా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఇలా తీసాను, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ర్యాప్ చేసుకొని ఇందులో కీరా, క్యారెట్, బీట్రూట్, కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని ర్యాప్ చేసుకుని తిన్నా బాగుంటుందని. దీనిలో పోలేని వైటమిన్స్, ఫైబర్ ఉంటుంది. ఇవి కొంచెం రేర్గా దొరుకుతాయి కదండి మనకు. దొరికినప్పుడు మనం గ్రో చేసుకోవాలి. సీడ్స్ దొరికినప్పుడు. చాలా చోట్ల ట్రై చేశానండి. ఇది ఫైనల్గా మొన్న ఎందుకో కానీ బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవాళ కూడా పప్పులో వేసేస్తానండి. ఇవైతే చాలా నాకు ఈరోజు సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇవి కూడా చేసుకోవచ్చు. మనం సైడ్ నుంచి ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటుంటే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త చిగులు వస్తాయి. ఈ ఆకులు 4 మొక్కలు ఉన్నాయండి. 1, 2, 3, 4. ఇది కూడా తీసేసుకోవచ్చు. ఇది కూడా కింద పడిపోతుంది. చూడండి, ఇదంతా ఎంత వాటరీగా ఉందో. చైనీస్ క్యాబేజ్. అటువైపు బీన్స్ ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి. ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవాలండి. మొన్న మొక్కలు వేసాను. చూడండి, బీన్స్ అండి. ఈ విత్తనాలు చాలాసార్లు వేసాను కానీ ఫెయిల్ అయినాయి ఎందుకో. ఫైనల్గా అయితే ఈసారి బాగా వచ్చాయి. వీటికి కర్ర సపోర్ట్ చేయాలండి. ఇలా పాలిన్ అయిపోతుంది. లేతగా ఉన్నాయి. సీడ్స్ మంచివి అయితే ప్రతిదీ నాటుకుంటుందండి. చాలాసార్లు వేయగా ఇప్పటికి ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. ఇందులో ఒకటే 2 మొక్క. అటువైపు ఇంకోటి ఉంది, చూపిస్తానండి. ఇక్కడ ఒక మొక్క పెట్టాను. ఈ చిన్న మొక్కలకే వచ్చేస్తాయండి. మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది మన సీడ్స్ కూడా దాచుకోవాలండి. 1, 2. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. లైట్ పింక్. ఇది వైట్ అండి. ఇది కాదు, ఇది తోటకూర. ఇక్కడ చూడండి, ఇది వైట్, ఒకసారి బ్లూమ్ అయింది. ఇది పింక్, బేబీ పింక్. ఇక్కడ వంకాయ చెట్లు వేసుకున్నానండి. చూడండి, ఇది వైట్, చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి.
ఈ వంకాయ బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒక మొక్క, ఇందులో ఒక మొక్క వేసానండి. ఇప్పుడే వస్తున్నాయి. ఇది కూడా వైటేనండి, చూడండి. పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి అండి. ఇది ఒకటే మొక్క ఉంది. జరబరాస్ అండి, వైట్ రోజ్ అండి. బంతి మొక్కలు కొత్త నార వేసి పెట్టాను చాలా చోట్ల. చూడండి, మళ్ళీ కొత్త మొక్కలు వచ్చినాయి. ఇక్కడ టమాటా ఉంది. ఈ చెట్టు ఎండిపోతుందండి, తీసేయాలి. చెర్రీ టమాటా తీసేస్తే కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. మళ్ళీ అంతా ఎండిపోయింది. చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇవన్నీ తీసేసి కాయలు చెట్టు తీసేస్తాను. చిన్న చిన్నగా అయిపోయింది. కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చిన్నగా ఉంది, లాస్ట్ టైం హార్వెస్ట్ బాగానే చేసుకున్నాము. ఇది హార్వెస్ట్ చేసుకున్నాక వీటికి ఏమన్నా కొంచెం మెన్యూర్ ఇస్తే మళ్ళీ కొంచెం చక్కగా గ్రో అవుతాయండి బలంతో. మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చండి, ఇదే ఇవ్వాలని ఏం లేదు. నేను మెంతుకూర ఇలా సైజులో కొద్దిగా జల్లుకుంటానండి. టబ్స్ అయ్యి అన్నిట్లో అన్నీ వేయాలంటే ఖాళీ ఉండదు కదా, అందుకే కొంచెం ఖాళీ ఉన్న చోటల్లో ఇలా సైడ్కి జల్లుకుంటా ఉంటే సరిపోతుంది మనకు. ఇది గులాబీ చెట్లు వేసానండి సైడ్కి. చాలా చోట్ల ఇలానే వేస్తాను నేను. చూడు, ఇక్కడ కూడా వేసానండి. సరిపోతుంది ఈరోజుకి మాకు. చైనీస్ క్యాబేజ్ ఆర్ బాక్ చే మీరు కూడా గ్రో చేసుకుంటున్నారా? గ్రో చేసుకోకపోతే సీడ్స్ తెచ్చుకొని గ్రో చేసుకోండి, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇవాళ హార్వెస్ట్ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.